మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు ఉదాహరణకి పసుపులో లేకంటే ఇంగువలో లేకంటే కొత్తిమీరలో లేదా పుదీనాలో లేదా ఇంకొక దాంట్లో ఉన్న పౌషక విలువలు ఉంటాయి కదా, నువ్వు రెగ్యులర్గా ఇవే తింటే నారో డౌన్ అయిపోతే అవి ఎక్కడి నుంచి లభిస్తాయి? సో కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్లో ఎస్, ఎటువంటి క్యాలరీస్ తీసుకుంటున్నాము అని ఆలోచించి తినాల్సిన అవసరం వచ్చింది అనేది జవాబు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది నాకు. సో ఇప్పుడు ఎటువంటి క్యాలరీస్ ఎటువంటి వారికి అవసరం అనేది నెక్స్ట్ ప్రశ్న. అవును, అంతే కదా. సో కాబట్టి న్యూట్రిషనిస్ట్ రోల్ పెరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఇదివరకు ఏంటంటే మన పేషెంట్ కూర్చున్న వెంటనే నీకు షుగర్ ఉందంటే నువ్వు చక్కెర తీసుకోకూడదు, అది తీసుకోకూడదు, ఇది తీసుకోకూడదు, ఇది అది 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 కాకరకాయ జ్యూస్ తాగు, మెంతులు తిను, ఇంకేదో ఏంటి నేరేడు పళ్ళు దొరుకుతాయి బాగా సీజన్లో బాగా తినేసాయి, అది డైట్ అయిపోయేది. లుకింగ్ పాజిటివ్లీ కొంతమంది మంచి డైట్ రోల్ ప్లే చేస్తున్నారండి, మంచి డైట్స్ తీసుకుంటున్నారు. బట్ ఎక్కడో చిన్న మిస్టేక్ ఉండొచ్చు, ఆ చిన్నదాన్ని కూడా పాజిటివ్గా కరెక్షన్ చేయాలి. లేదు ఇంకొకరికి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, ఆయన జిమ్ వెళ్తున్నాడు, రోజు 30 యోగాసనాలు చేస్తాడు, సైకిల్ దొక్కుతున్నాడు, రోజు 10,000 స్టెప్స్ వేస్తున్నాడు, అతను పట్టుకుని నువ్వు ఇంతే తినంటే ఆడ సరిపోతుంది, లో షుగర్ వచ్చి పడిపోవచ్చు. అవును. సో అతనికి కావాల్సిన క్యాలరీస్ ప్రకారం చెప్పాలి. ఇప్పుడు అతను ఒకవేళ అనుకుందాం ప్యూర్ వెజిటేరియన్, ఏం తింటున్నాడు, అన్నం తింటున్నాడు, పప్పు తింటున్నాడు, మజ్జిగో పెరుగో తింటున్నాడు, అప్పుడప్పుడు పప్పల పొడి తింటున్నాడు, ఆవకాయ ఊరగాయ తింటున్నాడు, ఇంకేముంది అందులో? అంటే పప్పే ఎక్కువ బాగా తినాలి, ఆకుకూర తినాలి. సో అక్కడ ఇప్పుడు మనం మళ్ళీ రిమైండ్ చేయాల్సింది ఏంటి నాయన, గుగ్గుళ్ళు ఉంటాయి, చెన్నా ఉంటుంది, రాజ్మా ఉంటుంది, అవేం పాపం చేసినాయి, నువ్వెందుకు వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నావు? అంటే మనకి సౌత్ ఇండియన్ మీల్స్లో సార్ ఈ రాజ్మా చోలే ఇప్పుడు వచ్చాయి, ఇవన్నీ సహజమైన భాగం అయితే కాదు. కరెక్టే అండి, బట్ వర్క్ క్వాంటిటీ మారిపోయింది కదా. అవును, కరెక్ట్. అప్పుడు మీరు చూడండి, ఆ స్కూల్లో పనిచేసే పండితుడు లేదు ఆ గుళ్ళో ఉన్న పూజారి, ఆ క్వాంటిటీ ఫుడ్ కూడా చాలా లిమిటెడ్గానే అందేది. ఇప్పుడు వాళ్ళకు స్ట్రెస్ పెరిగింది పాపం, 24/7 వాళ్ళు అవైలబిలిటీ ఉండాల్సిన అవసరం వచ్చింది. లాంగ్ స్టాండింగ్ ఫాస్టింగ్, ఒక్కసారిగా ఫుడ్ అవైలబిలిటీ, యూ వాంట్ హ్యావ్ మోర్, కష్టం ఆ టైంలో కంట్రోల్ చేయడం కష్టం. అది అగైన్ వీ నీడ్ టు బ్రింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్. ఏంటి, కొంచెం సలాడ్ తిన్నాం అనుకుందాం, సేమ్ కైండ్ ఆఫ్ ఆకలి, ఏదో అసంతృప్తి ఉంది, ఎక్కువ తినాలనిపిస్తుంది, తినేస్తాం కూడా. బట్ ఇక్కడ దాన్ని ఎలా బ్రేక్ చేయొచ్చు మనం? మంచి సలాడ్, ఒక 2 టమాటోస్ కావచ్చు, ఒక క్యారెట్ కట్ చేసింది కావచ్చు, కీరకాయ కట్ చేసింది కావచ్చు. నేను ఫ్యాన్సీగా చెప్పాలనుకుంటే చాలా పేర్లు ఉన్నాయి, బట్ నేను కామన్ మ్యాన్కి అందేటట్టుగా చెప్తాను. అవును, కేలు, లెట్యూస్ ఇవన్నీ కాకుండా నువ్వు ఇట్ట కిచెన్ లేకపోతే ఏ ఊర్లో కిచెన్లోనైనా ఒక ఇంట్లో కనపడేటివి టమాటా కనపడుతుంది, క్యారెట్ కనపడచ్చు, బీట్రూట్ కనపడచ్చు, ఒక రకంగా చెప్పాలంటే పచ్చి బీన్స్, బెండకాయ కూడా చెప్పచ్చు, దొండకాయ చెప్పచ్చు, ఎనీథింగ్ యూ కెన్ ఈట్ యాక్చువల్లీ కడుక్కొని. కరెక్ట్, అవును. సో మంచిగా వెజిటబుల్ సలాడ్ తిన్నామా, కొంచెం మంచిగా పైన నిమ్మకాయ పిండుకున్నామా, ఉప్పు కారాలు చల్లటం కాదు, మంచిగా నిమ్మకాయ పిండుకున్నారు, పచ్చిమిరపకాయని కూడా స్లైట్గా కట్ చేసి కూడా మీరు అందులో నంచుకొని తిన్నారా, సో ఒక పని అయిపోయింది. సో రొంత తిన్నారు. ఆ తర్వాత యూ గో టు యువర్ ఫుడ్. నేను ఇప్పుడు మీరు కొంచెం సూప్ తాగితే మంచిది, ఆ తర్వాత కొంచెం స్టార్టర్స్గా ఇది తినండి, ఆ తర్వాత మెయిన్ కోర్సుకు రండి, సో అవన్నీ కరెక్టేనండి. బట్ కామన్ మ్యాన్కి ఏంటి ఇది విషయం, పూర్వం చారు తాగేవాళ్ళు సార్, చారు, సో సూప్ అయిపోయిందా అంతే. ఇంకొక విషయం కూడా చూడండి, మనకు ఎప్పుడూ కూడా ఫుడ్ అనేది పల్చగా ఒక అరిటాకులో పెడితే కారిపోతుంది, పోతుంది, నువ్వు జాగ్రత్తగా తినాలి. బట్ ఇప్పుడు మనకేమైపోయింది, ప్రతిదీ గ్రేవీ రూపం. సో గ్రేవీ అంటేనే క్యాలరీస్గా. సో గ్రేవీ తింటున్నప్పుడు మరి సూప్ మ్యాండేటరీ, పల్చగా ద్రవ్యంగా ఉండేటివి కూడా పడాలిగా మరి. అంతే. చాలా సందర్భాల్లో మన గతంలో మజ్జిగ, ఫెర్మెంటెడ్ మజ్జిగ అంటే, సో ఇప్పుడు మనం ఈరోజు గట్ హెల్త్ అని కొత్తగా మాట్లాడుతున్నాం. సో పాత కాఫీని వేడి చేసి కొత్త కప్పులో మెరిసే కప్పులో పోసిస్తున్నాం, అంతే కదా. లేకపోతే మజ్జిగన్నం రాత్రి అన్నం మిగిలిపోయి సద్దన్నం మజ్జిగ పోసుకుని ఉల్లిపాయ వేసుకుని తింటాం. ఎన్ని ఊరగాయ కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, లేకంటే ఏది ఎత్తుకున్నా కూడా అది ఫర్మెంటెడ్ ఫుడ్డే. ప్లస్ మనకు ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి, సో ఉదయం చేసింది మధ్యాహ్నం సాయంత్రం తినేతలకి నువ్వు ఏది తిన్నా లైట్గా పులిపెక్కింది పప్పు అనేవాళ్ళు, అంతే. లేదా పొద్దున చేసిన రసం కొంచెం, లేదా వాటెవర్. సో ఇవన్నీ కూడా ఫర్మెంటెడ్ అయిపోయేటివి ఆటోమేటిక్గా. ఈవెన్ వెజిటబుల్స్ కూడా నిన్న మొన్న తెచ్చినటివి కైండ్ ఆఫ్ లిటిల్ ఫర్మెంటేషన్ లోపల జరుగుతూ ఉంటుంది. అదే సో సరిపోయేది అక్కడికి. సో అగైన్ నౌ దిస్ హెస్ బికమ్ ఎ సైన్స్ విత్ ఎవిడెన్స్, రైట్? అండ్ బికాస్ వీఆర్ డాక్టర్స్, we are now forcing this again into the system. అవును. And to implement this into the common man
ఇంప్లిమెంట్ చేయడానికి మాకు సహకరించేది ఎవరు? న్యూట్రిషనిస్టు, కేర్ టేకర్స్, అవును, డైటీషియన్ వాళ్ళు దీన్ని ఫాలో అప్ చేయడానికి అవన్నీ చూసుకుంటూ, సో మళ్ళీ ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఏ సిస్టమ్ ప్రోటోకాల్. సార్ మీరు చెప్పారు అమాంతం ఆకలి వేస్తే వెజిటేరియన్స్ ఏం తింటారని. ముందు మీరు ఏమంటున్నారు, సెటైటీ పెంచడానికి ఫైబర్ పడడానికి బాడీలో ఫైబర్ పడంగానే అన్నం తింటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంత పోదు పైకి, అంతే కదా సార్ ఫండమెంటల్? అన్నంలో కూడా ఇక్కడ అంటే వేడిగా అన్నము డబుల్ పాలిష్డ్ మంచి అన్నం తిన్నాం అనుకోండి, సెటైటీ తక్కువ అండి, అంటే ఎక్కువ తినేస్తాం. అంటే కడుపు అంటే తృప్తిని మనం పొట్ట నిండుతుంది అనే సిగ్నల్ మనకు టక్కన అందదు. సో ఇంకొక 4 ముద్దలు ఎక్కువ తినేస్తాం. తిని తర్వాత మళ్ళీ అవును కరెక్ట్, మళ్ళీ తిన్న తర్వాత అరే తినేసినామే, 4 ముద్దలు తక్కువ ఉంటే బాగుండేది, అబ్బా తినేసానే, ఫుల్ హెవీ ఫీలింగ్ వచ్చేస్తుంది, మళ్ళీ కష్టమైపోతుంది. సో మీరు అన్నట్టుగా ఈ విషయాన్ని ముందుగానే మనం గ్రహించి, నట్స్ ఉదాహరణకి నట్స్, సో ఒక 4 నట్స్ నవిలారు అనుకోండి, వాట్ ఎవర్ మీకు బాదం పప్పు ఉందా, జీడిపప్పు ఉందా, లేకంటే వేరుశనగ పప్ప, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అగైన్ నట్ క్యాలరీని బట్టి లిమిటేషన్ ఏంటనేది మారుతుంది అని కరెక్ట్. కానీ వేరుశనగ పప్పులు కూడా ఉడకపెట్టుకు మంచిదే కదా సార్? ఉడకబెట్టినవి మంచివే, పచ్చివి నానబెట్టినవి కూడా మంచివే, లేతవి పచ్చివి కూడా మంచివే, బట్ ఎండిపోయినవి లిమిటెడ్గా తినాలి. ఎందుకంటే అది మళ్ళీ మనకి ఆయిల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెంచుతుంది. సో వాటికి వచ్చినప్పుడు లిమిటేషన్స్ మాట్లాడతాం, వేయించినవి మాట్లాడినప్పుడు. ఉడకబెట్టినవి పచ్చివి, లేతవి, నానబెట్టినవి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అవును, ప్రోటీన్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ లిమిటేషన్ నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఎక్కువ తినరు. రైట్. సో ఈ క్రమంలో సరే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, నేను ఎప్పుడు చాలామంది డాక్టర్స్ ఇంటర్వ్యూ చేశాను, ఈ పాయింట్ పై ఉందా మనం ముందు తినాల్సింది ఏంటి సార్? ఫైబరా, ప్రోటీనా మన మీల్లో, కార్బోహైడ్రేటా, ఇంకోటా ఏమిటి? చాలా చాలా మంచి క్వశ్చన్ మేడం, బట్ వెరీ డెలికేట్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఇక్కడ ప్రయారిటీస్ చేసేసాను అనుకోండి, అది రూల్ అయిపోతుంది రేపు. సో మీరు రూల్స్ పెట్టరు అయితే? సో ఆ రూల్ పెట్టేసాను అనుకోండి, ఇంకా రూల్ తప్పిన వాళ్ళందరూ ఇంకా క్రమశిక్షణ తప్పిన వాళ్ళ శిక్షణ లేకొచ్చేస్తారు, లెక్కలేకొచ్చేస్తారు. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ గిల్ట్ ఇన్ ఎనీవన్స్ ఫీలింగ్స్. సో అవైలబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ విచ్ ఈజ్ మోర్ అప్రోచబుల్. కొన్ని సందర్భాలలో ఉదాహరణకి మీరు కావచ్చు, నేను కావచ్చు అండి, సరదాగా కీరే తినాలనిపిస్తుంది. ఇప్పుడు కీర ఫ్రిడ్జ్లో ఉంది, నువ్వు ఫ్రిడ్జ్లోంచి తీసి కట్ చేసి తింటే చల్లగా జిల్లుగా తినలేం కీర. సో అది ఇప్పుడు చల్లారడానికి అర్ధగంట పడుతుంది. అవును అంతేగా. ఈలోపు ఏమో మీకు బయట టమాటోస్ ఉండింటాయి ఫ్రిడ్జ్లో లేకుండా. ఇంకొక సిచ్యువేషన్లో మీరు నానబెట్టిన బాదం పప్పులు తినాలనుకుంటుంటారు. సో నిజంగా అవి అవైలబిలిటీ ఉంటే అవి ఫస్ట్ పీరియడ్లో మంచివి, బట్ నానబెట్టకుండా ఉండింటే అంత తొందరగా అరగదు, మంచిది కూడా కాదు, దాని మీద ఏదో ఫైటిక్ యాసిడ్ ఏదో ఉంటుంది కదా సార్. సో కాబట్టి ప్లీజ్ ఆల్వేస్ అండర్స్టాండ్ రియాలిటీ అండ్ మీరు ప్రాక్టికల్గా మీరు ఏం తింటున్నారు, ఏది తినాలనుకుంటున్నారు, ఎందుకు తింటున్నారు ఆలోచించుకుంటే ఈ ప్రశ్నకి ప్రతి ఒక్కరికి జవాబు దొరుకుతుంది. ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ నోస్ దిస్ ఆన్సర్. మైండ్ఫుల్నెస్ అండ్ గట్ ఫీలింగ్ అండ్ స్మెల్ అండ్ సెన్సెస్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఆ సహజమైన శృతిలో మనం ఉండాలి, అంతే కదా సార్. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా నేను కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాను, ప్రతి పేషెంటు లేదా క్లయింట్ అనండి మన దగ్గరికి వచ్చేటప్పుడు ఒక ప్రీఫిక్స్డ్ మైండ్తో వచ్చేస్తున్నారు. మంచిదే, బట్ ఇప్పుడు నాకేంటి ప్రాబ్లం అంటే నేను ఇప్పుడు వీళ్ళు కొన్ని ప్రీఫిక్స్ అయిపోయి ఉంటారు కదా, అందులో ప్రాక్టికాలిటీ డెఫిషిట్ ఉంటే నేను మళ్ళీ దాన్ని ప్రాక్టికల్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి సహకరించడానికి ఈ ప్రీఫిక్స్డ్ మైండ్ సెట్ని మళ్ళీ నేను బ్రేక్ డౌన్ చేయాలి. అండ్ ఇట్ టేక్స్ అవే మై టైమ్ అండ్ ఐ ఈవెన్ గెట్ ఎగ్జాస్టెడ్ అయినప్పుడు ఏమవుతుంది, మనం చిరాకు పడవచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, కోపంగా చెప్పచ్చు. నవ్వుతూ చెప్పాల్సిన విషయాన్ని నేను ఇప్పుడు ఇటు కోపంగా చెప్పాలా? కోపంగా చెప్పితే మంచిదే, బట్ కోపంగా చెప్పే విధానంలో నాకు కూడా బీపీ పెరుగుతుందిగా.